హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 37 మంది చనిపోయారని చెప్పేసి వార్త. ఇంకా చాలామంది గాయపడ్డారు. అందులో చాలామంది ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారండి. ఈ సందర్భంగా ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వము లేకపోతే మేనేజ్మెంటు దయా దాక్షిణ్యాల మీద ఆ మృతుల కుటుంబాలు ఆధారపడకుండా చట్టం ఉండాలి. సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఇన్ అన్ యాక్సిడెంట్ ఇన్ ద ఫ్యాక్టరీ వాళ్ళకు ₹1 కోటి ఇవ్వాలా, 50 లక్షలు ఇవ్వాలా అని ఒక చట్టం ఉండాలి. మనకు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ అని ఉన్నది. సో మన ఎప్పుడూ బ్రిటిష్ కాలం జమానా నాడిది. దాన్ని ఎవరు సరి చేసింది లేదు, ఆ రేట్లు మార్చింది లేదు. సో దాని ప్రకారం, ఎందుకంటే ఇలాంటి ఒక కుటుంబము మన కుటుంబానికి మన ఆధారమైన వ్యక్తి చనిపోయినప్పుడు మనకు ప్రభుత్వము వాళ్ళు వచ్చి సానుభూతి చూపించి మీ కుటుంబానికి సానుభూతి చూపిందని గవర్నమెంట్ మంత్రులు వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి, నాయకులు వచ్చి పోతే సానుభూతి వాళ్ళకి అన్నం పడుతా దొరుకుద్దా? సో వాళ్ళకు యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పాంటేనియస్గా ఆన్ ద స్పాట్ మీరు చెక్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. అందుకని దీనికి సంబంధించి ఈ కార్మిక చట్టంలో వీటిని పొందుపరచాలనేది ఈ కొత్తగా కార్మిక శాఖ తీసుకున్న మనకు డాక్టర్ వినోద్ గారికి, మనకు రేవంత్ రెడ్డి సీఎం గారికి, మనకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారికి, ఆయన ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.